హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నాగ చైతన్య గారు అండ్ శోభితా దులిపాల గారు ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవడం మనం చూస్తున్నాం సార్. అయితే తొందరలో కూడా వివాహం ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో శోభితా దులిపాల గారి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అంటే తెలుగులో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ పెద్దగా ఎవరికి అంతగా తెలియదు సార్ ఆమె గురించి. మరి ఆమె బయోగ్రఫీ ఏంటో చెప్తారా సార్? ఇప్పుడు ఆవిడ ఎందుకు తెలిసిందంటే అందరికీ నాగ చైతన్య పెళ్లి చేసుకుంటుంది కాబట్టి తెలిసింది. బట్ ఆవిడకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్, షీఈ్ వెరీ టాకటివ్, షీఈ్ హ్యాండ్సమ్, బాగా చదువుకుంది, షీఈ్ ఎ వెరీ గుడ్ రీడర్, భరతనాట్యం నేర్చుకుంది, కూచిపూడి నేర్చుకుంది, విశాఖపట్నంలో చదివింది, బాంబేలో కూడా చదువుకుంది. సో షీఈ్ ఎ వెరీ నైస్ గర్ల్. షీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదరు మర్చెంట్ నేవీలో జాబ్ చేస్తారు, వాళ్ళ మదరు టీచరు. తర్వాత చిత్రం ఏంటంటే నాగార్జున మాజీ భార్య పేరు సమంత, ఈవిడ చెల్లెలి పేరు కూడా సమంత. సో ఈ శోభితాకి సమంతకి నాగార్జునకి ఒక చిన్న హాఫ్ సర్కిల్ రిలేషన్ లాగా ఉంది చెప్పుకోవటానికి గమ్మత్తుగా. సో ఇప్పుడు నాగ చైతన్య ఇప్పుడు శోభిత వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. సో ఇది ఎలా ఉందంటే నాగ చైతన్య ఫస్ట్ వైఫ్ డైవర్స్ ఇచ్చేసింది సమంత. ఇప్పుడు ఈవిడికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి జరగబోతుంది. తర్వాత నాగార్జున గారు పెళ్లి చేసుకున్నారు. ఎవరు? లక్ష్మి అనే ఆవిడ పేరు లక్ష్మి అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. సో ఆవిడకి విడాకులు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అమ్మల్ని చేసుకున్నాడు. సో ఆ వారసత్వం వచ్చిందని చెప్పుకోవాలి. ఆయనకి సెకండ్ మ్యారేజ్, ఈయనకు కూడా సెకండ్ మ్యారేజ్ కదా. ఆయన సెకండ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గానే ఉంది అమల్తో. ఈ మ్యారేజ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరగాలని మనం ఆశిద్దాం. సో ఈ ఎంగేజ్మెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ సెకండ్ మ్యారేజ్ కొంచెం మరీ ఆర్భాటం ఏం లేకుండా వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళని పిలిచి చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ చేశారు. సో నాగ చైతన్య మళ్ళీ కొత్తగా పెళ్లి కొడుకు కాబోతున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ నాగ చైతన్య అండ్ శోభిత. శోభిత వరకు వస్తే అమ్మాయి హాలీవుడ్ పిక్చర్స్లో యాక్ట్ చేసింది. తెలుగులో గూఢచారి అనేటటువంటి పిక్చర్లో యాక్ట్ చేసింది. అందులో అడవి శేషు హీరో అనుకుంటా. సో అతను కథ స్క్రిప్ట్ అంతా చేశాడు. సో అడవి శేషు స్పాటెడ్ హెయిర్. సో ఇక్కడ యాడ్స్లోనూ ఎక్కడో చూశాడు. చూసి అమ్మాయిని హీరోయిన్గా పెడదామని తనే ఇనిషియేటివ్ తీసుకుని ఆవిడని తీసుకొచ్చాడు. గూఢచారి అనేటటువంటి సినిమాలో యాక్ట్ చేస్తుంది. తర్వాత షీఈ్ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్. చదువులో కానీ ఆటపాటల్లో కానీ చాలా బ్రైట్గా ఉండేది అమ్మాయి. అమ్మాయికి ఒక కోరికంట ఏంటంటే నేను బాయ్స్ చేత ఎక్కువ మంది చేత ఆకర్షింపబడాలి అనేటటువంటి డిజైర్ ఉండేదంట. అంటే ఆ విధంగా తను ఒక్కొక్కళ్ళ డిజైర్ ఒక గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఒక ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకో మంచి డ్రెస్ వేసుకుంటాము, ఒకని పౌడర్ కూడా రాసుకుంటాము, నీళ్ళగా పెద్ద దువ్విని తీసి చక్కగా దువ్వుకుంటాము. సో షోక్గా ఉండటం అనేటటువంటిది ఒక సరదాది. అటువంటి సరదాకి బాంబేలో కాలేజీలో చదువుకునేటప్పుడు సో అందరూ నన్ను చూడాలి అనేటటువంటి డిజైర్. తర్వాత ఈ అమ్మాయి సినిమాలు చూసింది లేదు. అసలు నీ ఫస్ట్ సినిమా ఏంటంటే హ్యారీ పాటర్ అని చెప్పింది. హ్యారీ పాటర్ సీరియల్ వచ్చింది కదా, ఆ హ్యారీ పాటర్ తెలుగులోనూ ఇంగ్లీష్లో వచ్చింది. షీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్, చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, చక్కగా మాట్లాడుద్ది. షీఈ్ ఎ టాక్టివ్ గర్ల్, వెరీ ప్రిటీ. అన్ని క్వాలిటీస్, చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అమ్మాయికి. హాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేసింది, హిందీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర యాక్ట్ చేసింది, మలయాళంలో యాక్ట్ చేసింది. సో శోభిత అనేసరికి, శోభిత ధూళిపాళ అనేసరికి ఒక సాంప్రదాయం కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఏమో అనుకున్నారు ధూళిపాళ అనేసరికి. షీ హెయిల్స్ ఫ్రమ్ తెనాలి నుంచే వచ్చింది ఆవిడ అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా తెనాల్లో ఉండేవాళ్ళు, తెనాల్లో ఉండేది. తర్వాత వైజాగ్ వచ్చింది.
వైజాగ్ వచ్చిన తర్వాత ఇంటర్ డిగ్రీ వరకు వైజాగ్ చదువుకున్నది. తర్వాత తల్లి ఒక పెద్ద పట్టణాల్లో, ఒక బెంగళూరు, ఢిల్లీ అటువంటి పట్టణాల్లో పెరుగుదాం అనేటటువంటి డిజైర్. అంటే ఏంటంటే ప్రపంచం తెలుసుకోవాలని. సో పల్లెటూరులో ఉంటే తెలిసేటటువంటి ప్రపంచం తక్కువగా ఉంటుంది. అలాగే ఒక పట్టణానికి వస్తే, అలాగే ఒక నగరానికి వస్తే, అలాగే ఒక ఢిల్లీ లాంటి నగరానికి వస్తే సో చాలా విషయాలు తెలుస్తాయి. వీ కెన్ గెయిన్ నాలెడ్జ్. అమ్మాయి బుక్ రీడింగ్లో నెంబర్ 1. చాలా బుక్స్, ఇంగ్లీష్ బుక్స్, తెలుగు బుక్స్ చాలా బాగా చదివింది. సో షీ ఈజ్ ఎ వెరీ గుడ్ రీడర్. షీ ఈజ్ ఏ మ్యూజిక్ కూడా వీణ కూడా నేర్చుకుందంట. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో. మరి ఈ సెకండ్ టైం మ్యారేజ్ చేసుకోబోయే, ఎంగేజ్మెంట్ చేసుకుని మ్యారేజ్ చేసుకోబోయేటటువంటి ఇటువంటి అమ్మాయి శోభిత ధూళిపాల. శోభిత పేరు కూడా చాలా చక్కని పేరు. శోభిత అంటే శోభాయమానంగా ఉండేదని అని కదా. తర్వాత శోభనం అనేటటువంటి దానికి కూడా లింక్ అయి ఉన్నది. ఎంగేజ్మెంట్ తర్వాత జరిగేది అదే కదా, పెళ్ళైన తర్వాత. కాబట్టి అటువంటి అమ్మాయి ఈ అక్కినేని ఫ్యామిలీలోకి రావటం అనేది సో ఒక మంచి పరిణామం. సో ఈ అమ్మాయి పేరు, ఇంటి పేరు ధూళిపాళ. ధూళిపాళ అంటే ధూళిపాళ సీతారామ శాస్త్రి గారని, ధూళిపాళ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన దుర్యోధనుడు క్యారెక్టర్స్ వేయటంలో చాలా దిట్ట. రామారావు గారు ధూళిపాళని దుర్యోధనుడి క్యారెక్టర్ స్టేజ్ మీద చూసి అతన్ని సినిమాల్లోకి ఇన్వైట్ చేసి దుర్యోధనుడి క్యారెక్టర్ ఇచ్చాడు ధూళిపాళ గారికి. చాలా అద్భుతంగా చేశాడు ధూళిపాళ. అసలు డిక్షన్ కానీ, తర్వాత ఆ డైలాగులో ఎక్స్ప్రెషన్ కానీ చాలా అద్భుతం. ఆ సినిమాలో చాలా డామినేటింగ్గా కనిపించాడు ధూళిపాళ గారు. సో ఆయన నాటకాల్లో ప్రసిద్ధి. ఆయన మెడ్రాసులో ఉంటుండగా రామరావణ అని ఒక నాటకం, ఆ నాటకంలో లక్ష్మణుడి పాత్రకి ఎవరినన్నా ఒక కుర్రాన్ని వెతుకుతున్నారు. అప్పుడు నేను దొరికాను ఆయనకి. అప్పుడు ఆయన నాటకంలో లక్ష్మణుడి పాత్ర వేయించాడు. ఆయన నాకు పద్యం నేర్పాడు. చాలా చక్కగా బ్రహ్మాండమైనటువంటి పద్యం నేర్పాడు. టాపిక్ వచ్చింది కాబట్టి, భరతుని రాజ్యమేలు మని భవ్య చరిత్రుని నిన్ను కానలన్ తిరుగక పొమ్మటంచు వినదెల్పిన క్రూడు తండ్రి అవునకో గురుతర బాహుదర్పమన ఉగ్రతరంబుగా వాని కంఠమున్నరి కదా తప్పని ఎంచక ఆలతీయుమా అని ఆ పద్యం. సో ఆ పద్యం నాకు నేర్పించాడు. సో ఆ ధూళిపాళ సీతారామ శాస్త్రి గారికి ఈవిడికి వెనక్కి వెళితే ఏవో రిలేషన్స్ కూడా ఉన్నాయి. సో శోభిత అనగానే తెలియలేదు, కానీ శోభిత ధూళిపాళ అంటే చక్కగా తెలుగు అమ్మాయి అని అనుకున్నాము. చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుద్ది తెలుగు. తర్వాత గూఢచారి సినిమాలో డబ్బింగ్ ఆమె చెప్పింది. సో చాలా స్మైలింగ్ ఫేసు, చాలా బ్రైట్ ఫేసు, ముఖం చూడంగానే చాలా తెలివైన అమ్మాయి అని అనిపిస్తుంది. తర్వాత అందగత్తెల పోటీలో ఇండియాలో 2nd ప్లేస్ వచ్చింది అమ్మాయికి. సో వండర్ఫుల్ క్వాలిటీస్ అమ్మాయి. అసలు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దిల్ రాజు వచ్చి వీళ్ళిద్దరిని బుక్ చేసేస్తాడు సినిమాల్లో. అయితే మ్యారేజ్ అయిన తర్వాత మరి ఈవిడ్ని సినిమాల్లో యాక్ట్ చేయిస్తారా, నాగార్జున గారు అమల గారు ఒప్పుకుంటారా, లేకపోతే ఏమన్నా కండిషన్ పెడతారా అనేటటువంటిది వేచి చూడాలి. సో వాళ్ళు ఎలవ్ చేస్తే ఒక మంచి నటి, తెలుగు నటి మన తెలుగు చిత్ర పరిశ్రమకి వస్తుందని ఆశించవచ్చు. వై? బికాస్ షీ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. కూచిపూడి నేర్చుకుంది, భరతనాట్యం నేర్చుకుంది, ఫ్రెంచ్ వచ్చు, అన్ని లాంగ్వేజెస్ 5-6 లాంగ్వేజెస్ మాట్లాడుద్ది. సో అటువంటి ఒక తెలుగు అమ్మాయి అక్కినేని వారి కోడలుగా అవటం అనేటటువంటిది చాలా విశేషమని చెప్పుకోవాలి. ఈవిడ తెలుగు అసలు సినిమాలు చూడలేదు. ఆవిడ సినిమాలు ఏమీ చూడలేదు. నీవు చూసిన సినిమా ఏంటనంటే ఏదో గుండమ్మ కథ ఏదో చెప్పింది. సో సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఎవరూ లేరు. మరి నాగ చైతన్య గారు ఎట్టా ట్రేస్ అవుట్ చేపట్టాడో కానీ
ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడని చెప్పాలి. ఇక్కడ నాగార్జున గారికి లక్ష్మి గారికి నాగార్జున ఫస్ట్ వైఫ్కి సంబంధించిన ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నాగార్జున గారితో అరణ్యకాండ అనే సినిమా చేసాం మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్లో. అప్పుడు నేను ఆ సినిమాకి కో డైరెక్టర్ని, క్రాంతి కుమార్ ఏమో డైరెక్టర్. మేము ఆ డీప్ ఫారెస్ట్లో షూటింగ్ చేస్తూ ఉంటే నాగార్జున గారు వచ్చి షెడ్యూల్ అంతా కో డైరెక్టర్గా ప్లాన్ చేసేది. ఏమండి నన్ను ఒక హాఫ్ డే వదిలిపెట్టండి అన్నాడు నాగార్జున. సరేనండి అన్న. సరేనన్న తర్వాత నేను ఆ షూటింగ్ హడావిడిలో మర్చిపోయినా ఆయన అడిగిన సంగతి. రెండోసారి అడిగారు నాగార్జున గారు, నాకు హాఫ్ డే వదిలిపెట్టండి, నేను రాజమండ్రి వెళ్ళొస్తాను అని అన్నాడు. ఎందుకండి అన్న, నా వైఫ్ స్టేట్స్లో ఉంది, లక్ష్మి ఫస్ట్ వైఫ్ స్టేట్స్లో ఉంది, రాజమండ్రి వెళ్ళి అప్పుడు ఫోన్లు లేవు, మారేడుమిల్లి ఫారెస్ట్లో నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ట్రంకాలు బుక్ చేయాలన్నమాట ఆయన అనంటే సరే అని ఒక హాఫ్ డే ఆయన లేని వరకు ప్లాన్ చేసుకుని మీరు 2 o'clockకి జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. ఆయన వెళ్ళాడు రాజమండ్రి. వెళ్ళి అట్నుంచి 2 o'clock వచ్చేసాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ హ్యాపీయా, మీరు మిసెస్తో మాట్లాడారా అమెరికా అది ఇదన్నా. లేదండి అని అన్నాడు. అదేమండి అన్న, ఆవిడ షాపింగ్కి వెళ్ళిందండి అని అన్నాడు నాగార్జున గారు. సో అప్పుడు ఆయన్ని చూసి అప్పుడే అరణ్యకాండ సెకండ్ పిక్చర్ నాగార్జున గారికి. సో క్రాంతి కుమార్ డైరెక్టర్, నేను కో డైరెక్టర్ని. సో ఆయన ఒక డిసప్పాయింట్ చూసి నేను అయ్యో అనుకున్నాను నేను. ఎందుకంటే మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్ నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ ట్రంకాలు బుక్ చేసి మాట్లాడేటప్పుడు మనిషి అందులో కొత్తగా మ్యారేజ్ అయిన టైం కదా. సో భార్యాభర్తలకి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆయన ఫోను మిస్ అయ్యేదని అనగానే అయ్యో అనుకున్నాను నేను. సో ఆ విధంగా నాగార్జున గారితో పరిచయం. తర్వాత తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. అమల గారితో కుదిరింది, అమల గారితో ఉన్నాడు ఆయన. తర్వాత అది ఆయనకి సెకండ్ వైఫై, నాగార్జున గారికి, నాగ చైతన్యకి సెకండ్ వైఫై. బహుశా ఇది ఒక ఆనవాయితీ ఏమో అనుకోవాలి. సో దట్ వే ఐ కెన్ సే నాగార్జున సెకండ్ టైం అయినా సరే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత సమంత విషయానికి వస్తే, సమంతకిని అమల గారికి అప్పట్లో పడలేదు, విడిపోయారు అనేటటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. సో తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదనేటటువంటి కండిషన్ కూడా పెట్టారని, ఆ కండిషను సమంత గారు ఒప్పుకోలేదని. తర్వాత సమంత అప్పుడు చాలా బిజీగా ఉంది, మంచి ఆర్టిస్ట్ అనేటువంటి పేరు వచ్చింది, మంచి రెమ్యునరేషన్స్ కూడా తీసుకున్నది. తర్వాత ఆ ఫినాన్షియల్ లిబర్టీ కూడా లేకపోయింది సమంతకి. సో అందువల్ల ఆ ఫ్యామిలీలో ఆవిడ ఇవ్వలేకపోయింది, అందుకే బయటకు వచ్చేసింది అని అన్నారు. తర్వాత మరి ఆవిడ అన్నదో లేదో కానీ ఒక స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది. అది మరి ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియట్లేదు కానీ అప్పుడు అనుకున్నది అది ఏమంటే, ఆవిడేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను అన్నం తినకపోయినా ఉండగలను కానీ సెక్స్ లేకుండా ఉండలేననేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని అప్పుడు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. తర్వాత జనాలు అనుకున్నారు. తర్వాత దట్ వాజ్ డిలీటెడ్. సో అటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే యూట్యూబ్లో బహుశా తీసేయమంటే వాళ్ళు తీసేస్తారు, లేకపోతే వాళ్ళే తీసేస్తారు కొన్ని. సో ఒకవేళ అటువంటి స్టేట్మెంటు ఇచ్చిందా, ఇస్తే దాని మీద ఎలా రియాక్ట్ అయ్యారు? సో అది ఒక మంచి స్టేట్మెంట్ కాదు కదా. సో
అంటే ఒకటి ఇప్పుడు దాహం ఎలాగో ఆకలి ఎలాగో, సో దట్ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ నీడ్. ఇప్పుడు సెక్స్ అనేది ఫిజికల్ నీడ్, ఆడవారికైనా మగవారికైనా ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ నీడ్, అది తప్పులేదు. అయితే దాన్ని బహిర్గతంగా చెప్పుకుంటే వాళ్ళ మీద డెఫినెట్గా బ్యాడ్ ఇంప్రెషన్ జరుగుతుంది. సో వీటన్నిటి కారణాల వల్ల అంతర్గతంగా వాళ్ళ మధ్య ఏమున్నాయో మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి. సో ఈగో ప్రాబ్లమ్సా లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? సో షీ కేమ్ అవుట్. ఆవిడ బయటకు వచ్చేసిన తర్వాత అయ్యో విడిపోయారా సమంత నాగ చైతన్య అని ఫ్యాన్స్ చాలామంది ఇదయ్యారు. సో ఎందుకంటే అక్కినేని గారి ఫ్యామిలీలోకి రావటం అనేటటువంటిది గొప్ప విషయమే కదా. సో తర్వాత వాళ్ళిద్దరినీ కలపటానికి మురళీమోహన్ గారు కూడా ట్రై చేశారంట. మురళీమోహన్ గారి ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళంట అప్పుడు. వాళ్ళిద్దరు చాలా బాగా ఉండేవాళ్ళు, చాలా బాగున్నారు, ఎప్పుడూ గొడవలు ఏం లేవు. సో ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. సో వాళ్ళిద్దరిని మళ్ళా కలుపుదాం అనుకునేటటువంటి ఇట్ బికేమ్ హై టైం అయిపోయింది. సో అది చాలా విచారకరమైనటువంటి విషయం అని మురళీమోహన్ కూడా వాపోయారు. చాలామంది ఫీల్ అయ్యారు, అయ్యో వాళ్ళు విడిపోయారే, కలిసి ఉంటే బాగుంటుందని. సో సమంత గారు ఆ తర్వాత ఆ షాకులో నుంచి తేలుకొని కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ పుంజుకుంది. తర్వాత ఈ ఎంగేజ్మెంట్ వార్త వినగానే సమంత కాస్త ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అయ్యి కళ్ళంట నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. సో వన్స్ డిపార్టెడ్, ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ కలవటం అనేది కష్టమే. సార్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సమంత గారి ఫ్యాన్స్ అంటే ఏ విధంగా విమర్శలు చేస్తున్నారంటే, అనవసరంగా విడిపోయినప్పుడు ఒక సమంత గారిని టార్గెట్ చేసి ఆమెనే అన్నారు, నాగ చైతన్యని ఏమీ అనలేదు. మేబీ శోభిత గారి వల్లే ఇప్పుడు సమంత నాగ చైతన్య విడిపోయారేమో, నాగ చైతన్య పైన ఒకరు కూడా అనలేదని చెప్పేసి వీళ్ళ వైపు నుంచి సమంత గారి అభిమానులు అయితే చెప్పడం చూస్తున్నాం సార్. అయితే సమంత వాళ్ళిద్దరు చాలా హ్యాపీగానే ఉన్నారు. విడిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ వయసులో ఉన్నాడు కదా నాగ చైతన్య, యుక్త వయసులో ఉన్నాడు. సో అట్టేటప్పుడు న్యాచురల్గా హీ విల్ గో ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్. సో సమంతతో విడిపోయిన తర్వాతే అతనికి ఈవిడితో పరిచయం జరిగింది. సో వీళ్ళిద్దరు పరిచయాలు ఉన్నా కూడా బయటికి ఎవరు కూడా వీఆర్ ఇన్ లవ్ అనేటటువంటిది ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా ఉన్నారు. సో ఫైనల్గా నాగ చైతన్య నాగార్జున గారికి చెప్పాడు. సో నాగ చైతన్య అంటే హీజ్ ఎ లవబుల్ బాయ్, వెల్ బిహేవ్డ్, చాలా కామ్గా మంచి కుర్రాడు. సో నాగార్జున కూడా ఇతనంటే చాలా అభిమానం. సో ఫస్ట్ బోర్న్ బాయ్ కదా, డెఫినెట్గా మొట్టమొదటి బిడ్డ మీద ఉంటుంది, తర్వాత ఆఖరి బిడ్డ మీద కూడా ప్రేమ ఉంటుంది. తర్వాత నాగార్జున గారు కూడా హీజ్ ఏ కామ్ బాయ్, హీజ్ ఎ నైస్ బాయ్ అని ఆయన ఎప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి హీ మైట్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ హిజ్ లవ్ నా అమ్మాయిని. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. తల్లిదండ్రులు ఆ మాత్రం గుర్తించలేరా? పోలే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ హ్యాపీగా ఉంటాడు అని పేరెంట్స్ అనుకుంటారు కదా. సో దట్ వే దే కెప్ట్ క్వైట్. ఏంటి ఇవాళ అన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయి ఏంటి మాటలు? సో నిన్ను చూస్తే భాష అలాగా వచ్చేస్తుందయ్యా. సో ఎనీహౌ వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అయిపోయింది, మ్యారేజ్ కూడా చేసుకుంటారు. బట్ షీఈ్ ఎ స్మార్ట్ గర్ల్. కొంచెం సమంత భయపడి ఒదిగేటటువంటి తత్వం కానీ, బట్ ఈ అమ్మాయి మాత్రం చాలా ఓపెన్, చాలా మనసులో ఏం పెట్టుకోకుండా చాలా మాట్లాడేస్తుంది. తెలివైంది, బాగా చదువుకుంది, బాగా నాలెడ్జీ ఉన్నటువంటి అమ్మాయి ఇది. తర్వాత బాంబే లాంటి మహానగరంలో బాగా చదువుకున్నది. సినిమాల జోలికి వెళ్ళలేదు అమ్మాయి. అసలు సినిమాలంటే అసలు ఆమెకి ఏమీ తెలియదు. చెప్తుంది కదా, నువ్వు చూసిన మొట్టమొదటి సినిమా ఏంటంటే హ్యారీ పాటర్ అంటుంది. హ్యారీ పాటర్ అది సీరియల్ వచ్చింది. ఏదో అప్పుడెప్పుడో గుండమ్మ కథ సినిమా అని అంది.
తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది, తన సినిమాలకి తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది. సో మనకేంటంటే ఒక తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మంచి తెలుగు అమ్మాయి, ఒక తెలివైన అమ్మాయి, ఒక నటిగా వచ్చిందనేటటువంటిది చెప్పుకోవటం సంతోషం. ఎందుకంటే మనకి అందరూ బాంబే నుంచి వస్తున్నారు, నాన్ తెలుగు గర్ల్స్ వస్తున్నారు, వాళ్ళకి ఫ్లైట్లు, వాళ్ళకి అటెండెన్స్, వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు. అవన్నీ కాకుండా మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిని ప్రోత్సహించాలి కదా.